మొక్కల ప్రియులందరికీ హాయ్ అండి. ఈ మొక్క వచ్చేసి తోటకూర మొక్క అండి. ఇది ఫిల్టర్లో మట్టి పోసి పెడితే దాంట్లో అయితే అదే వచ్చిందండి. నాటుకోలేదు మేము. ఇదైతే రెడ్ కలర్ కాడలతో వచ్చింది. ఇప్పుడైతే దీని గింజలు అయితే స్టార్ట్ అవుతున్నాయని హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను. చిన్న చిన్న మొక్కలైనా వచ్చినాయని దానికి గింజలు అయితే వస్తున్నాయండి. అందుకని హార్వెస్ట్ చేసుకుంటే మళ్ళీ వస్తాయి కదా ఆకులు అని చెప్పేసి ఇవి చేసుకుంటున్నాను హార్వెస్ట్. ఇవి వచ్చేసి పప్పులో వేసుకున్న, టమాటాలో వేసుకున్న బాగుంటుంది కదండి, హెల్త్కి చాలా మంచిది కదా. అందుకనేసి హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా 2 కుండీలో వచ్చినాయి, అవి కూడా హార్వెస్ట్ అయితే చేసుకుందాం. ఆకులు అయితే ముదిరిపోయినాయండి, అందుకని చెప్పేసి చూసారు కదా, గింజలు అయితే ప్రతి కొమ్మకి స్టార్ట్ అవుతున్నాయి. అందుకని హార్వెస్ట్ చేసుకుంటే మళ్ళీ ఆకులు వస్తాయి, మళ్ళీ అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చు. ముదిరిపోయినాయి కాబట్టి ఆకులు గింజలు అయితే వస్తున్నాయి కాబట్టి హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇది రెడ్ కలర్ వచ్చేసిందండి కాడలు. ఈ తోటకూర పేరేంటో కామెంట్ అయితే చేయండి, నాకైతే తెలియదు. అదే వచ్చింది కాబట్టి నాకు తెలుస్తలేదు. చూసారు కదా, హార్వెస్ట్ అయితే ఇలా వచ్చింది. ఇంకా 2 కుండీలు ఉన్నాయి, అవి అయితే హార్వెస్ట్ అయితే చేసుకుందాం. ఇది వచ్చేసి సిలోన్ బచ్చలి కుండీలో వచ్చింది ఒక మొక్క, ఇంకా 2 మొక్కలు అయితే ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం. మా చిన్ని గార్డెన్లో డైలీ అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి, చూస్తూనే ఉండండి. అరణ్య గార్డెనర్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం. చూసారు కదా హార్వెస్ట్, ఇలానే రోజు మనం హార్వెస్ట్ అయితే చేసుకుందాం. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. సర్వేజన సుఖినో భవంతు.